దర్శనం చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉన్నది. చూడండి ఇక్కడ గోమాతలు ఎలా ఉన్నాయో అన్నీ. మేత వేస్తూ ఉన్నారు గోమాతలకు. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటుంది గోమాతలను. ప్రతి ఒక్కరు ఇక్కడ దర్శనం చేసుకోవడానికి వస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చిరానా? ఇక్కడ ఏ ఊరు? కోటకొండ తిరుమలాపూర్. కోటకొండ తిరుమలాపూర్ నుంచి వచ్చారా? ఇక్కడ ఎట్లా ఉంటుంది? బాగానే ఉంటుందా పూజ? మంచిగా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడ? 2 సంవత్సరాలు కానీ గుడి చాలా భక్తి బాగానే ఉందా? బాగానే. ఎక్కడెక్కడ ఏ రాష్ట్రాల నుంచి వస్తారు ఇక్కడ? ఆంధ్ర, తెలంగాణ, వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళి కూడా వస్తారు. అన్ని రాష్ట్రాల నుంచి వస్తారా? అందరూ వస్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఉన్నారు కాబట్టి ముగ్గురు అమ్మవారు రూపాయలు ఉన్న అమ్మవారు. ఏం పేరు అన్నట్టు? పేరు సరి. ఓకే, ఫస్ట్ సార్ వచ్చారా? నేను 40 సార్లు వచ్చాను, చదువుకోలేదు. అవులే. ఎట్లా ఉంది తాత ఇక్కడ పూజలు ఎలా ఉన్నాయి? ఈరోజు కొత్తగా వచ్చినాను. కొత్తగా వచ్చారా? అమ్మవారు ముగ్గురమ్మలో పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి ముగ్గురమ్మవారు. ఇక్కడ ఏ ఊరు అంటారు? ఇది ఊరు విజయవాడ. ఇక్కడ విజయవాడ ఊరుకు ఆనుకునే ఉంది కదా ఇది. విజయవాడ మొత్తం పైన అయితే దర్శనం చేసుకున్నారా? ఓకే ఓకే. ప్రతి ఒక్కరు వస్తూ ఉన్నారు దర్శనం చేసుకోవడానికి. చిన్నపిల్లలతో కూడా వచ్చారు, ఇక్కడ ఫ్యామిలీతో కూడా చాలా మంది వచ్చారు. భక్తి కూడా చాలా బాగున్నట్టుంది. ఇటు ఇక్కడ షెడ్ వేసిరు ఆవులకు కూడా. ఎక్కడన్నా ఏ ఊరన్నా మీది? ఓ క్యా గాँव కోసా గాँव. ఇక్కడ ఎట్లా ఉంది భక్తి? తెలుగు వస్తుంది. ఎట్లా ఇక్కడ భక్తి ఎలా ఉంది? ఇక్కడ బాగానే ఉందా? చెప్పండి అక్క, ఇక్కడ భక్తి ఎలా ఉంది? మంచిగానే ఉందా? అట్లా భక్తి అయితే బాగానే ఉందా? ఓకే. ఏ ఊరు నుంచి వచ్చి? గద్వాల జిల్లా మాది, కాల్తిమందొడ్డి మండలం మాది. వస్తున్నాము 3 నెలలు. ఎట్లా ఇక్కడ భక్తి బాగానే ఉందా? బాగుంది. వచ్చిన కాడ నుంచి బాగా జరుగుతుంది. ఎన్నిసార్లు మీరు రావట్టి? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అవుతుంది. చిన్న పిల్లలతోటి బాగానే వచ్చారు. చిన్న అమ్మాయి అబ్బాయి పర్వాలేదు, పర్వాలేదు. థ్యాంక్ యూ. చిన్న పిల్లలతోటి బాగానే వచ్చారు ఇక్కడ అందరూ. ప్రతి ఒక్కరు దర్శనం చేసుకుంటారు వచ్చి. నాక సుమారు వారం లేదా 2 వారం 3 వారాల లోపు వాళ్ళకి అనుకున్నట్టు పనులు జరుగుతున్నాయి. కార్యక్రమం అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా టాయిలెట్స్ కానివ్వండి, ఒక నైటు పడుకోవడానికి ఆలయం కానివ్వండి, ఇక్కడ రేగు షెడ్లు కానివ్వండి, ఫ్యాన్లు కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అందరికి జనానికి. పొద్దున్నే 7 గంటలు 8 గంటలకల్లా టిఫిను. వచ్చినటువంటి 3000 మందికి మధ్యాహ్నం 12 గంటలకల్లా భోజనం, 3 గంటలతో భోజనం పెడుతున్నారు. వాటర్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఇలా మొత్తం పైన ఇక్కడ బస్సులు కానీ, ఇక్కడ రాత్రి మీకు పండుకోవడానికి కానీ ఎట్లా ఉంది? ఏందన్నట్టు బస్సులు అంటే మనకి ఇక్కడ ఐడియా లేదులే, కానీ సుమారు ఇక్కడ నుంచి ఒక మెయిన్ రోడ్డుకి వెళ్ళాలి అంటే సుమారు ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది. మనకు అంత ఐడియా లేదు. చూసినట్టయితే సుమారు కార్లు చూడండి ఒకసారి, కార్లలో వస్తుంటారు. సుమారు కార్లు మొత్తం సుమారు 100లో ఉన్నాయి. 100 కార్లు, ఆటోలు కానీ బైకులు కానీ సుమారు వీటి మీద వస్తూ ఉంటారు. అదంతా మొత్తం పైన అయితే భక్తి అయితే బాగుంది. రేపు రానున్న రోజుల్లో గురుగారి దయ వల్ల ఒక ఊరు నుంచి ఇక్కడ రావడానికి అనేది ఒక బస్సు కూడా ఏర్పాటు చేసే విధంగా చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. డిస్టిక్ ఇది ఏది వస్తుంది? ఇది ఇక్కడ నారాయణపేట డిస్టిక్ వస్తుంది. ఇంతకుముందు మామనారు ఉండేనా? ఇంతకుముందు మామనారు ఉంది అనగా విన్నాను. ఇప్పుడు నారాయణపేట డిస్టిక్ వస్తుంది. భక్తులు రావడానికి కూడా నాకు తెలిసి రానున్న రోజుల్లో ఈ గురుగారి దయ వల్ల రేపు బస్సు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. మొత్తం పైన ఒక రోజు ఎంతమంది వస్తారు ఇక్కడ? సుమారు మనం చూసినట్టయితే నేను పోయిన వారం వచ్చేసి ఈ వారం వచ్చేసి చూస్తున్నా కదా, సుమారు 2000-3000 మంది రోజుకి జనం వస్తూ ఉన్నారు. సుమారు చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు అన్నదానంలోనే దగ్గర 500 మంది 1000 మంది ఇక్కడ కనబడుతున్నారు. మరి గుళ్ళో ఉన్నారు సుమారు 1000 మంది దాకా.
చూసినట్టున్నారు కదా. మొత్తం పైన అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి అన్నగారు, ఎలా ఉంది ఇక్కడ? చాలా 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 బాగుంది. ఏ ఊరు మీ ఊరు? మా సొంత ఊరు ఈ ఊరే ఇప్పుడు వచ్చేది. ఇది ఏ ఊరు? ఈ ఊరు పేరు బిజ్వార్. బిజ్వార్. ఉట్కూరు మండల్ మాది. ఉట్కూరు మండల్ బిజ్వార్ నాన్పేట్ డిస్టిక్ ఇది. ఈ ఊర్లో నిజంగా ఇట్లా ఉండడం చాలా, అన్ని రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రావడం, ఒక కుగ్రామం అయినప్పటికీ కూడా దైవభక్తి అనేది ప్రజల్లో చాలా విశ్వాసం పెరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మంచి కార్యక్రమాలు చూడడానికి చాలా మంది వస్తున్నారు. చాలా సంతోషమైన వాతావరణము, అన్నదాన కార్యక్రమాలు, గోపూజ జరగడము, తర్వాత ఇక్కడ గోశాల ఉండడము, ఈ యూత్ లో ఇటువంటి కార్యక్రమాలు జరగడం చాలా 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 బాగుందని అనుకుంటున్నాను. గోమాత పూజలు బాగున్నాయి. బాగా ఉన్నాయి. గోమాత పూజ కూడా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చూస్తే చాలా సంతోషమైన వాతావరణంలో తమ యొక్క అన్ని మైమర్చి ఇక్కడ జరుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. పంతులు చెప్పండి, పంతులు ఇక్కడ మీరు చెప్పండి, మీరు ఎప్పుడు మీకు ఎలా నేను ఉంది? చెప్పినా మీరు చెప్పండి, నేను చాలాసార్లు చెప్పాను. నేను మీరు తీసుకుంటా. మాట్లాడండి. మాకు తెలియదు ఇక్కడ ఎట్లా ఉంది ఏంది అనేది. మీరు చెప్పాలి. అందుకే చెప్పండి, మీరు చెప్పండి. ఎందుకంటే మాకు జేబీఎం, మాది జేబీఎం ఛానల్. చెప్తా ఒక నిమిషం. మీరు చెప్పండి, ఎందుకంటే మాకు తెలియదు కాబట్టి ఇక్కడ ఏంది అనేది మీరు చెప్పండి. మేనేజర్ అక్కడ ఉన్నాడు, అక్కడ అడగండి. చెప్పండి పంతులు, ఎలా ఉంది ఇక్కడ? ఎట్లా వస్తున్నారు జనాలు? మీరు ఎట్లా సౌకర్యం ఇస్తున్నారు అందరికి? ఎట్లా ఉంది? జనాలకు